ఒప్పో F27 5G ఈ మొబైల్ని మనకి నెక్స్ట్ వీక్ అయితే ఒప్పో లాంచ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ బయటకు వచ్చిందనమాట. సో ఇందులో మనకు 2 స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. 8GB 256GB వేరియంట్ 24,999 రూపాయలు, 8GB 128GB వేరియంట్ 22,999 రూపాయలకి తీసుకురాబోతున్నారంట. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఈ ప్రాసెసర్తో వచ్చే మొబైల్ మనకి 12,000 13,000 రూపాయలు కూడా వస్తున్నాయి. బట్ వీళ్ళు వచ్చేసరికి 23,000 రూపాయలు అయితే మొబైల్ తీసుకొచ్చి అమ్మేసుకుందాం అని చెప్పి పన్నాగాలు పందుతున్నారు. సో చూద్దాం వీళ్ళ పన్నాగాలు ఎంతవరకు పారుతాయి అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో ఫస్ట్ టైం మన ఇండియాలోకి తీసుకురాబోతున్న ప్యాడ్ అనమాట. ఆల్రెడీ గ్లోబల్గా అయితే ఈ ప్యాడ్ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ ప్యాడ్కి సంబంధించిన డేట్ అయితే కన్ఫర్మ్ చేశారన్నమాట. 23వ తారీఖున ఈ ప్యాడ్ని అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్తో అయితే ఈ ప్యాడ్ రాబోతుంది. యాక్చువల్గా తెలిసిందే మనకి రెడ్మీ ప్యాడ్ ప్రో 5G ఉంది కదా, అదే ప్యాడ్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకోలో తీసుకురాబోతున్నారు. ఆ ప్యాడ్ ప్రైస్ మనకి 23,000 ఎంతో ఉన్నట్టుంది. ఈ ప్యాడ్ నేను అనుకోవడం అంతే అండర్ 20,000లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షావమీ నుంచి ఫస్ట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 4 ప్రాసెసర్తో మొబైల్ మేమే తీసుకొస్తున్నాం అని చెప్పేసి అయితే షావమీ కన్ఫర్మ్ చేసింది. షావమీ వాళ్ళ ఫ్లాగ్షిప్ సిరీస్ ఉన్నాయి కదా, సో అందుట్లో అయితే ఈ ప్రాసెసర్ మనకు చూడడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు 14 అయిందిగా, 15లో అయితే ఈ ప్రాసెసర్ మనం చూడగలము. అయితే ఈ ప్రాసెసర్ మనకి మామూలుగా ఒకప్పుడు అంటే ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని డిసెంబర్లో లాంచ్ చేసేవాళ్ళు, అప్పుడే తెస్తే మొబైల్స్ తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత దాన్ని నవంబర్ దాకా తీసుకొచ్చేసారు. ఇప్పుడు చూస్తే అక్టోబర్ నెలలోనే ఈ ప్రాసెసర్తో షావమీ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట. ఫస్ట్ మొబైల్ మాదే అవుతుంది వరల్డ్ అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సేమ్ టైం మనకి వివో ఒప్పో కూడా వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ప్రాసెసర్తో ఫస్ట్ మేమే మొబైల్స్ తీసుకొస్తాం, అంటే బిఫోర్ అక్టోబర్లోనే తీసుకొచ్చేస్తాం అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయి కదా, వివో X200 అండ్ 200 Pro, అలాగే ఒప్పో 5X 8 అండ్ 8 Pro. ఈ మొబైల్స్లో మనం ఈ మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ప్రాసెసర్ అయితే చూడబోతున్నామంట. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ మేము తీసుకొస్తున్నాం అని చెప్పేసి పోటీపడి తీసుకొచ్చేస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ తీసుకురావాల్సిన ఫ్లాగ్షిప్ మొబైల్స్ని ఈ ఇయరే తీసుకొచ్చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి స్మార్ట్ హోమ్ డివైసెస్ మీద కన్నేసినట్టుగా అయితే తెలుస్తుంది. మార్కెట్లో చూస్తే మనకి LG, శాంసంగ్ ఇలాంటి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. స్మార్ట్ హోమ్ అప్లయన్స్ని వాళ్ళైతే ఎక్కువగా లాంచ్ చేస్తుంటారు. సో ఇప్పుడు యాపిల్ మేము కూడా తీసుకురావాలని చెప్పేసి గట్టిగా భావించినట్టుంది. వీళ్ళ దగ్గర కూడా 2-3 ఉన్నట్టున్నాయి, బట్ ఎక్కువగా అయితే లేవు. అయితే ఇప్పుడు ఒక టేబుల్ టాప్ రోబోట్ మీద యాపిల్ వర్క్ చేస్తున్నట్టుగా మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది టేబుల్ టాప్ రోబో అంటే మనకి కింద రోబో ఒకటి ఉంటుంది. సో అది ఎటైనా సరే 360 డిగ్రీలు ఎటైనా సరే అటు ఇటు మూవ్ అవుతుంటుంది. దాని చుట్టూ సెన్సార్స్ ఉంటాయి. దాని మీద ఒక ట్యాబ్ అయితే ఉంటుంది. ట్యాబ్ కాదు, వీళ్ళ ప్యాడ్ ఉంటుందిగా. సో ఐప్యాడ్ అయితే ఒకటి ఉంటుంది. మేబీ ఐప్యాడ్ దాంతోపాటు అటాచ్ చేసిస్తారో లేకపోతే మన దగ్గర ఉన్న ఐప్యాడ్ని అటాచ్ చేసుకోవాలో తెలీదు. సో మొత్తానికైతే అలా అయితే ఉండబోతుందంట. ఇది మనకి సెక్యూరిటీ మానిటరింగ్, వీడియో కాన్ఫరెన్స్, అలాగే స్మార్ట్ హోమ్ డివైసెస్ ఏవైతే ఉంటాయో వీటిని కంట్రోల్ చేయడం కోసం ఇది యూజ్ అవుతుందంట. అట్ ద సేమ్ టైం మనకి ట్యాబ్లెట్లో అంటే ఐప్యాడ్లో చేసే పనులన్నీ కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, దాని ద్వారా అయితే ఇది వర్క్ చేస్తుందని చెప్తున్నారు. సో 2026 కానీ 27లో కానీ యాపిల్ తీసుకొస్తుంది. $1,000 దగ్గర ఉంటుంది అంటున్నారు. దాదాపుగా 85,000 రూపాయలేమో ఉండబోతుంది. అయితే మొత్తానికి ఇవి రూమర్స్. సో వస్తుందా లేదా అనేది అయితే చూడాలి. యాపిల్ ఇలాగే ఇంతకుముందు కొన్ని వర్క్స్ స్టార్ట్ చేసి దాన్ని షట్ డౌన్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంటుంది కదా, సో అందులో ఇప్పుడు AI ఓవర్వ్యూస్ని అయితే తీసుకొచ్చింది. యాక్చువల్గా దీన్ని 2 నెలల క్రితం ఏమో యూఎస్లో అక్కడైతే దీన్ని ట్రయల్ చేసింది అనమాట. సో ఇప్పుడు మనకి దీన్ని 6 కంట్రీస్కి అయితే తీసుకొచ్చింది. UK, ఇండియా, జపాన్, ఇండోనేషియా, మెక్సికో, బ్రెజిల్ ఈ కంట్రీస్ అయితే ఉన్నాయి. ఇందులో మన ఇండియా కూడా అయితే ఉంది. ఏంటి ఇది ఓవర్వ్యూ అంటే ఏం చేస్తుంది అంటే యాక్చువల్గా మనం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసామనుకోండి, దాని రిజల్ట్స్ అనేవి మనకి వెబ్సైట్లో అయితే వస్తాయి. మనకు కావాల్సిన వెబ్సైట్ని మనం అందులో సెర్చ్ చేసుకొని మనకు ఆర్టికల్స్ అయితే చదువుతూ ఉంటాము. సో అలా కాకుండా మీకు ఏం కావాలనేది క్లియర్గా దాన్ని అడిగేశారనుకోండి, పూర్తిగా అంటే ChatGPTని అడుగుతాము క్వశ్చన్స్, అలాగే అడిగేశారంటే అన్ని వెబ్సైట్లోంచి కొన్ని తీసుకొని సో ఇదే మనకి సజెషన్గా ఆర్టికల్ ఇచ్చేస్తుంది అనమాట. అలాగే మీకు కొన్ని సజెషన్స్ కూడా ఇస్తుంది ఇది, కొన్ని వెబ్సైట్లని, అలాగే రాబోయే రోజుల్లో కొన్ని వీడియోస్ని కూడా అయితే సజెస్ట్ చేస్తుంది అని చెప్పి అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే దీన్ని ఇప్పుడు వీళ్ళు మన ఇండియా కూడా రోల్అవుట్ చేశారు. అయితే అందరికీ ఎనేబుల్లో రాలేదు. మీరు కావాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. AI ఓవర్వ్యూస్ అని చెప్పేసి మనం కొట్టేమనుకోండి, గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ల్యాబ్ కనిపిస్తుంది, గూగుల్ ల్యాబ్లోకి వెళ్ళి ఆన్ చేసుకుంటే మీకు ఇదైతే వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఇంకా ChatGPT లాంటిదే అని చెప్పుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్లో వీళ్ళు యాడ్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 14 Pro డిజైన్ అయితే ఇప్పుడు లీక్ అయింది. సో రేర్ సైడ్ మనకి చూస్తుంటే సెంటర్లో స్క్వేర్గా కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది అనమాట. ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ కెమెరా సెటప్ చూస్తుంటే వివో అండ్ IQ తీసుకొస్తున్నాయి కదా ఈ మధ్యకాలంలో, అటువంటి కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది. 1.5K రెజల్యూషన్తో డిస్ప్లే, అలాగే స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్తో మనకి నెక్స్ట్ మంత్ చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. గ్లోబల్గా చూస్తే అందులో మన ఇండియాతో కలిపి నవంబర్ నెలలో అయితే ఈ మొబైల్స్ని లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది.